నాకు ఈ వార్త సారాంశం ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్స్ రానున్నట్టు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని మనకు ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు మనకు అసెంబ్లీలో ప్రకటించారు. సో ఏదైనా కూడా మనందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు డిఎస్సి కానివ్వండి, డిఎస్సి అయితే మనకు ఫిబ్రవరిలో మామూలు జాబ్ షెడ్యూల్ ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాలి. అదేవిధంగా ఏప్రిల్లో మనకు డిఎస్సి కండక్ట్ చేయడం అనేది జరుగుతున్నది మనకు డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఏదైనా చూద్దాం మరొకసారి జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉద్యోగుల ఖాళీల అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయాన్ని మామూలుగా డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, దశల వారీగా భర్తీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో సందర్భంగా ఖాళీల వివరాలు లేని, నోటిఫికేషన్ పరీక్షల తేదీలు లేని జాబ్ క్యాలెండర్ ప్రకటించాను. సరే ఏదో అన్ని ఏదైనా ఇంపార్టెంట్ మనకు ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా డిఎస్సి కావచ్చు, తర్వాత డిఎల్స్ కావచ్చు, సరే వేటికైతే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా దయచేసి మనం జాబ్ క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకోండి. సో దాని ప్రకారమే మనం షెడ్యూల్ రిలీజ్ అవుతుందని భావించి మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాలన్న విషయం మీకు తెలిసిందే. అంతేకాకుండా మీ అందరికీ తెలిసింది ఏంటి అంటే, చాలా వరకు విజేతల మాటలు కనుక మనం విన్నట్టయితే చాలామంది నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రిపరేషన్ పూర్తి చేసుకున్నారు. కొందరేమో 1-2 సార్లు రివిజన్ కూడా చేసుకున్నారు. వెరీ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం కాదు, నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనకి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫిబ్రవరిలో వస్తుంది, రిలీజ్ చేస్తారు. తర్వాత ఏప్రిల్లో మనకు డిఎస్సి జరుగుతుందని నమ్మకంతో మనం ప్రిపరేషన్ చేయాలి. సో దయచేసి మనం దాని ప్రకారంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకోండి. అదేవిధంగా డిఎల్స్ కానీ ఏదైతే ఇచ్చారో అది గురుకులా కావచ్చు, లేదా జనరల్ డిఎల్స్ కూడా మనకు వస్తాయి. నోటిఫికేషన్లో మనకు ఇచ్చారు జాబ్ క్యాలెండర్లో. అదేవిధంగా కొందరు ఈ మధ్యకాలంలో మిత్రులు చెప్తున్నారు, అంటే సరే ఇవి మన గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా ఇస్తామని చెప్పారు కదా. అంటే గెజిటెడ్ ఆఫీసర్స్లో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అయితే డిప్యూటీ డిఓ పోస్టులు కూడా గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు అనే విషయం మీకు తెలిసింది. అది మరి గవర్నమెంట్ గ్రూప్ 1లో యాడ్ చేస్తామంటుంది నెక్స్ట్ కమింగ్ క్యాలెండర్లో. మరి ఎట్లా అనేది మనం చూడాలి, వెయిట్ చేయాలి. బట్ ప్రిపరేషన్ మనకు సిలబస్ ఇవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఏంటంటే జాబ్ క్యాలెండర్తో పాటు మనం ఏంటి అంటే సిలబస్ కూడా మనకు ముందే ఇచ్చినట్టయితే, ఏపీలో కూడా సిలబస్ ముందే ఇస్తున్నారు. నాట్ ఓన్లీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ముందుగానే ఒక 6 months ముందుగానే మనకు సిలబస్ కూడా. ఎందుకంటే నోటిఫికేషన్తో పాటే సిలబస్ రిలీజ్ చేస్తే అభ్యర్థులకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మనకు జనరల్గా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ తీసుకుంటాం. సో లాస్ట్ టైం కూడా చూసాం డిఎస్సి లోపల మనకు ఇక పిఐ లోపల సిలబస్లో చేర్పులు జరిగాయి. ఇప్పుడు అడుగుతారు, సరే పిఐలో ఏమైనా సిలబస్ చేంజ్ అవుతుందా అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడైతే ఏమి చేంజ్ కాదు, యాజ్ పర్ ప్రీవియస్ సిలబస్. కానీ మన టెట్ ఎగ్జామ్ కూడా చూసాం మనం. టెట్ యొక్క సిలబస్ నోటిఫికేషన్ వచ్చేసింది. సిలబస్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు రిలీజ్ చేశారు. సో అది ప్రీవియస్ సిలబస్సే, ఆల్మోస్ట్ దాదాపు ఏం చేంజ్ ఏం లేదు. సో ఆ విధంగా మనం ఏంటంటే ప్రీవియస్ సిలబస్ తీసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. సో మిత్రులందరికీ విజ్ఞప్తి, స్టాండర్డ్ బుక్సే ప్రిపేర్ కాండి. ఏవో పుస్తకాలు తీసుకొని ప్రిపేర్ కావద్దు, ఏవో నోట్స్, ప్రైవేట్ నోట్స్ అని ఇవన్నీ చూడొద్దని కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, ఎడ్జిటీ అయితే క్లాస్ 1 to 10th యాజ్ పర్ సిలబస్, పాత సిలబస్ తీసుకోండి, ప్రిపేర్ కండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే మీకు తెలిసిందే 6th to 10th +1 +2 వరకు, ఇంటర్మీడియట్ వరకు వెళ్ళాల్సిందే. యాజ్ పర్ సిలబస్లోనే టాపిక్స్ ప్రకారంగా వెళ్ళాలి మనం. సో ఈ రకంగా దయచేసి పిఐకి కానివ్వండి, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఖచ్చితంగా మీరు మనం స్టాండర్డ్ బుక్సే ఫాలో కావడం అనేది చాలా మంచిదన్న విషయం మీకు తెలిసింది. దాని ప్రకారంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సరే ఏదైనా మనకు ఇదొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ నిన్న వచ్చింది. సో అది మనకు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ కావడానికి ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. నోటిఫికేషన్స్ మామూలుగా ఏదంటే వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, దానికోసం ఆల్రెడీ కమిషన్ వేసిన విషయం మీకు తెలిసింది. అది కూడా ఎర్లియస్ట్గానే ఈ మంత్ వరకు వస్తుందని చెప్తున్నారు. దానివల్లనే కొంత ఈ జాబ్ క్యాలెండర్లో కొన్ని అంశాలు డిలే అయినాయి అన్నది మనకు తెలిసింది. సరే ఏదైనా కూడా
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్స్ ఉంటాయని అయితే వచ్చింది. ఈ న్యూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఇతర ఎగ్జామ్స్ కూడా, అది జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ లేదా గురుకులాస్ కానీ కొన్ని ఇవ్వలేదు. గురుకుల ఎగ్జామ్స్ డిఎల్స్ ఇచ్చాడు కానీ వేరే ఇవ్వలేదు. కానీ షెడ్యూల్ ప్రకారంగా ఎప్పుడైనా రానియండి, అది మామూలుగా ఈ యొక్క గురుకుల కావచ్చు, తర్వాత మోడల్ స్కూల్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ లోపల డిఎస్సి కావచ్చు, ఎన్ని పోస్టులు ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా వస్తాయి. తర్వాత వచ్చే 3 సంవత్సరాల లోపల ఈ కమింగ్ 3 ఇయర్స్లో దాదాపు ఎవ్రీ ఇయర్ దాదాపు 10,000 మంది, మినిమం 10,000 టీచింగ్లో రిటైర్మెంట్ కానున్నట్టు తెలుస్తుంది ఎవ్రీ ఇయర్. సో దీన్ని బట్టి ఖచ్చితంగా మనకేంటంటే జాబ్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. ఎన్ని జాబ్స్ అయినా రానియండి, మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే టాపర్గా మనమే నిలవాలి, ఆ జాబ్ మనదే అని భావించుకొని ముందుకెళ్ళాలి. ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కాదు, ఒక్కో పోస్టులు ఉన్న చాలు ఓపెన్లో, అది మనదే అనుకొని ముందుకెళ్ళాలనేది మనం ఆ రకంగా పెట్టుకొని మంచిగా ప్రిపేర్ కండి, రివిజన్ చేసుకోండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలనే విషయం మీకు తెలిసిందే. సో దయచేసి మన డౌట్స్ ఉంటే కాల్ చేయండి 9949038628. సో మన ఛానల్ లోపల కూడా పెడగాజీకి సంబంధించి సకాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో దయచేసి పిఐకి సంబంధించిన కూడా వీడియోస్ చేసాము, అదే మనది ఫ్రీ ఛానల్ అన్న విషయం మీకు తెలిసిందే. మన దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, దయచేసి మీకు వీడియోస్ లభిస్తాయి. అవి టెట్ సంబంధించినవి కానివ్వండి, అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు తీసుకున్నట్టయితే పిఐకి సంబంధించింది పెడగాజీ, గురుకుల పెడగాజీలో కూడా ఒక 30 వీడియోస్ ఉన్నాయి, పోడ్కాస్ట్లో ఉంటాయి, దయచేసి చూడండి, తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోలో మరో అంశాన్ని తీసుకొని మనం ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.